ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్ చౌరస్తానందు ఏర్పాటు చేసిన ఫ్లాగ్ మార్చ్ ను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ లో ప్రజలనందు భద్రతాభావం పెంపొందించేకే నిర్వహించబడతాయని, ప్రజలు ఎటువంటి భయాందోళనకు లోనవ్వకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన కూడళ్లైన ఎన్టీఆర్ చౌక్, వినాయక చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, దేవిచంద్ చౌక్, వన్ టౌన్ మీదుగా వినాయక చౌక్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తానందు ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఆర్పీఎఫ్ కమాండెంట్ శ్రీకాంత్, పట్టణ శ్రేయులు సత్యనారాయణ, అశోక్, శ్రీనివాస్, ఫణీధర్, సాయినాథ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ నవీన్, జిల్లా ఎస్ఐలు, రిజర్వ్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయింది. 15 మార్చ్ రోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా అది ఎలక్షన్ డిక్లరేషన్ కూడా జరిగింది. మన తెలంగాణ స్టేట్లో 4th ఫేజ్లో 13th మేలో ఎలక్షన్ ఉంది. దీనికోసం ప్రీ పోల్ డ్యూటీస్ కోసం ఆల్రెడీ 2 కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ ఇక్కడ రావడం జరిగింది. సో టుడే ఈరోజు ఇది ఫ్లాగ్ మార్చ్ మేము ఆదిలాబాద్ టౌన్లో సెన్సిటివ్ ఏరియాలో చేస్తున్నాము టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ అమంగ్ పబ్లిక్. అండ్ ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో విల్ కండక్ట్ ఎలక్షన్ చేస్తున్నాం.